2026 ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ మంటల్లో పడిపోయింది. మిసైల్స్, డ్రోన్ అటాక్స్, ఆయిల్ ఫైర్స్, వార్ టెన్షన్స్. ప్రపంచం మొత్తం భయపడుతోంది. కానీ ఈ యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరిగినా దాని ఎఫెక్ట్ మన జేబుపై పడుతోంది. మీరు బైక్‌కి పెట్రోల్ పోయించినప్పుడు, గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మీకే కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరిగితే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది? అలాగే ఇరాన్ దాడుల మధ్యలో మోడీ ఎందుకు యుఏఈకి వెళ్ళాడు? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక ఫారెన్ టూర్ స్టోరీ కాదు, మన ఫ్యూచర్ ఎకానమీ స్టోరీ. కొద్ది రోజుల క్రితం యుఏఈపై డ్రోన్స్ అటాక్ జరిగాయి. యుఏఈలో ఫుజైరా ప్రాంతంలో మిసైల్స్, డ్రోన్స్ దాడి చేశాయి. ఒక ఆయిల్ రిఫైనరీకి మంటలు అంటుకున్నాయి. 3 భారతీయ కార్మికులు గాయపడ్డారు. యుఏఈ నేరుగా ఎవరిని బ్లేమ్ చేసింది అంటే ఇరాన్ని. అంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇప్పుడు ఫుల్ డేంజరస్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితిలోనే భారత ప్రధాని యుఏఈకి వెళ్ళాడు. ఇది సాధారణ టూర్ కాదు, ఎమర్జెన్సీ